హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనము ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్వి ఆన్సర్స్ సాల్వ్ చేసినాము. ఇక ఈ క్వశ్చన్స్ వచ్చేసి చూసుకొని కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెన్స్ ఆర్ నాట్, మళ్ళీ ఎక్స్ఎల్ ఇచ్చి మీన్ కనుక్కోమంటాడు. ఈ ఫోర్త్ ప్రాబ్లం ఆల్రెడీ వేరే వీడియో ఉంది. సో జస్ట్ ఆ క్వశ్చన్ రీడ్అవుట్ చేసి పక్కకు స్కైతోని అని గుర్తొస్తుంది. ఇలా ఏమేమి ప్రాబ్లం చేసినామో అవి డిస్కస్ చేద్దాం, సరేనా? ఆల్రెడీ నేను సాల్వ్ చేసిన. సో ఎట్లా చేయాలో చెప్తా చూడు. ఫస్ట్ ఏమన్నాడు, కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ అన్నాడు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి అంటే ఇట్లా ఇచ్చిండు అనుకో, దీన్ని మనం రోస్టర్ ఫామ్ అంటాం. సెట్ బిల్డర్ ఫామ్ అంటే గిట్లా రాయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అంటే ఏంది? న్యాచురల్ నంబర్స్. ఇక్కడ ఏముంది? 2/1, 2/2, 2/3, 2/4, 2/5. ఇవి మనం గుర్తుపట్టాలి. ఇక గుర్తుపట్టినాం అనుకో వస్తుంది. ఇక్కడ చూడు 2, 3, 5, 7, 11, 13 ఏమున్నాయి? 2 అనేది ఈవెన్ నంబరు, సో ఈవెన్ సిరీస్ కాదు. 3, 5, 7 అంటే ఆడ్ నంబర్లు, బట్ 2 వచ్చింది కాబట్టి అది ఉండదు. తర్వాత ఏముంటుంది అంటే ప్రైమ్ నంబర్. ఇగో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ లెస్ దాన్ 15. ఈ 2 లైన్లు రాస్తే మనకి ఈజీగా 2 మార్క్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, కన్సిస్టెంటా కాదా చెక్ చేయమన్నాడు. కన్సిస్టెంటా కాదా అనడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇట్లా మనకి ఈక్వల్స్ టు 0 వచ్చేటట్టు ఈక్వేషన్లో రాసుకోవాలి. రాసుకున్నాక ఏం చేసాము, ఆడ ఫస్ట్ లైన్ A1 B1 C1, A2 B2 C2 అనుకుంటాం. దాని తర్వాత కన్సిడర్ A1/A2 B1/B2 తీసుకుంటాం. ఒకవేళ ఈ రేషియో అనేది సేమ్ రాలేదు కదా, సో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని తీసుకుంటాం. ఒకవేళ సేమ్ వస్తేనేమో ఇన్కన్సిస్టెంట్ అని రాస్తాం, సరేనా? థర్డ్ క్వశ్చన్ మనకేమి ఇచ్చిందంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ద మీన్ అబ్జర్వేషన్స్. ఇగో ఫ్లాష్ పడుతుంది. ఫైండ్ ద ఎక్స్ ద మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఈజ్ 6 అని ఇచ్చిండు. మీన్ అంటే ఏంటి అంటే జస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన అబ్జర్వేషన్లని యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అంత రాయాలి. ఇక్కడ చూడు వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 కదా, డివైడెడ్ బై 6 రాసిన. తర్వాత ఎక్స్లు అన్నీ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. సో 6x ప్లస్ 3, 1 + 2 3, 3 + 5 8, 8 - 8, 8 - 8 0, 6x/x అవుతుంది. 6 1 6 1 క్యాన్సిల్ అవుతుంది. సో x is equals to 6. ద వాల్యూ ఆఫ్ x is 6. మళ్ళా కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 4 meters. ఇది ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉంది చూడు, లేకపోతే సర్చ్ బార్లో స్కైతోని ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 4 meters దెన్ ఇట్స్ బ్రెడ్త్ అని చదివినా మనకి వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్లాస్ 10 మ్యాథ్స్ ఇంపార్టెంట్ ప్లేలిస్ట్లో ఉంటాయి చూడరు. ఇక్కడ మనకి ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ 5 meters హై పోల్ ఈజ్ 5√3 meters ఎట్ certain time in the morning and the angle of elevation of the sun rays with the ground at the time is 30 degrees. ఇగో గ్రౌండ్ తోటి 30 degrees అన్నాడు. డ్రా ఏ కరెక్ట్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. సో ఏమన్నాడు, ఒక పోల్ ఉందంట, సూర్యుడు ఏం చేసిండు, ఇక్కడ సూర్యుడిని గీగి ఈ పోల్ మీద పడ్డాడంట. ఈ పోల్ వచ్చేసి ఒక డిస్టెన్స్ ఎప్పుడైనా కింది నుంచే చూస్తాం. ఈ డిస్టెన్స్ 5√3 వచ్చిందంట. గ్రౌండ్ తోటి యాంగిల్ 30 degrees వచ్చింది. గదే బొమ్మ గీసేసి ఈ సూర్యుడు మంచిగా గీయాలి, సరేనా? గింతే ఆన్సర్ దీనికి. ఇక మనము 6th one చూసినట్టయితే ఇఫ్ ద ల్యాడర్ రీచెస్ ద విండో ఆఫ్ బిల్డింగ్ 12 meters అబోవ్ ద గ్రౌండ్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ టు ద బిల్డింగ్ ఈజ్ 5 meters దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అన్నాడు. సో ఏం చేయాలి, ఇక ఈడొక కిటికీ ఉంటుందంట. ఒకడు ఏం చేసి నిచ్చెన వేసుకొని వచ్చిందంట. ఆ నిచ్చెన యాంగిల్ ఇచ్చిందా అంటే ఇవ్వలేడు, బట్ సైడ్స్ ఇచ్చిండు కదా. బిల్డింగ్ సైజ్ వచ్చేసి 12 meters, నిచ్చెన నుంచి ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్కి 5 meters అని ఇచ్చిండు. ఇది చూస్తే మనకి ఎట్లుంది, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లము. ఎట్లుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. అందులో ఏం తెలుసు మనకి, హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. గదే రాస్తా, బై పైథాగరస్ థీరం హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనియస్ అంటే ఏసీ, ఒక సైడ్ ఏమో ఏబి, ఇంకో సైడ్ ఏమో బీసీ. అవి రాసిన 12 square వచ్చేసి 144, 5 square 25. 144 + 25, 5 + 4 9, 2 + 4 6 1. AC square equals to 169. AC is equals to √169.
ఏసీ వచ్చేసి √13² స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 13. అన్నా మా సార్ ఏమో 169 అంటే క్వాడ్రాటిక్ చాప్టర్లోనేమో +or-13² రాసిండు. సో మనకు +or-13 రావాలి కదా. నువ్వేందన్నా ఇది ట్రిగ్నోమెట్రీలో ఖాళీ పాజిటివే కన్సిడర్ చేస్తాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే 2 కన్సిడర్ చేస్తాం. సరేనా? డిపెండింగ్ ఆన్ ద చాప్టర్ ద వాల్యూస్ చేంజెస్, ఎందుకంటే ఈ లెంత్లలో మనం నెగిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేయం కాబట్టి. తోటి సెక్షన్ ఏ అయిపోయింది. సెక్షన్ 2లో ఏమన్నా డ్రా ద వెన్ డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ-బి, ఏ సబ్సెట్ బి. ఇగో ఏ యూనియన్ బి అంటే ఇగో నువ్వు బొమ్మలు గీసినాక ఏం చేయాలంటే గీతలు పెట్టాలి, గీతలు పెట్టి రిప్రజెంట్ చేయాలి. ఇది ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ-బి, ఏ సబ్సెట్ బి. ఏ సబ్సెట్ బికి నువ్వు ఇట్లా గీసినావు అనుకో తప్పు అయిపోతుంది. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇగో 8th వన్ ఏమి ఇచ్చిండు, సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3x + 2y = 4. ఇట్లా మనకి ఈక్వేషన్స్ ఇచ్చి ఏ మెథడ్ ఇవ్వలేడు అనుకో, మనం సబ్స్టిట్యూషన్ అనే వేసుకోవచ్చు, ఎలిమినేషన్ అనే వేసుకోవచ్చు, గ్రాఫికల్ అనే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదైతే చేసినా అంటే సబ్స్టిట్యూషన్ ఇంకా ఎలిమినేషన్ మెథడ్ చెప్పిన, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఇగో ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ఈక్వేషన్ ఇచ్చిండు 3x + 2y = 4. ఇట్లా 2 ఈక్వేషన్లు ఇచ్చింది కదా. నేను ఏం చేసిన, ఈ 13 అవతలకి పెట్టిన, ఎందుకంటే x + y = సంథింగ్ కాన్స్టెంట్ ఉండేటట్టు రాసుకుంటాం కదా. రాసిన ఇగో ఇలా 13 అక్కడ పంపించిన, మైనస్ అక్కడ పోతే ప్లస్ అయింది, మళ్ళీ మైనస్ ఉన్నది అక్కడ పంపించిన ప్లస్ అయింది. ఎక్స్ ఒకటే కావాలి కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నమాట. సో 5 అక్కడ పంపించిన, ఇంటూ ఉన్నది అక్కడ పోతే డివైడ్ అయింది. అది ఈక్వేషన్ 2 తీసుకున్నా, ఈ 2ని తీసుకో 1 ఎత్తేసిన. ఇగో 1 ఈక్వేషన్ ఏముంది, 3x + 2y కదా. సో ఫస్ట్ 3x + 2y రాసుకున్నా, ఎక్స్ జాగాల గీ 13 + 3y రాసుకున్నా, మొత్తం సబ్స్టిట్యూట్ చేసినాం. 13 3 = 39 + 3 3 = 9 బై 5. ఈ 2y ఏం చేసినాం అన్న అంటే అవతలకి పంపించిన, ఎందుకంటే ఎల్సిఎం చేయడానికి కొందరికి చాలా కష్టమవుతుంది. సో అక్కడ పంపించినాం అనుకో, డివైడెడ్ బై అవతలకి పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. జర ఈజీగా అవుతుంది అన్నమాట క్యాలిక్యులేషన్. 39 + 9y = 5 4 = 20 - 5 2 = 10y. 10ని ఇతలకి పంపించిన, ఎందుకంటే -10 ఉంది కదా. సో ఇతలకి వస్తే +10 అవుతుంది. 39 అవతలకి పంపించిన, ప్లస్ ఉన్నది అవతలకి పోతే మైనస్ అవుతుంది. సో 19y = 20 - 39, అందరు 19 రాస్తారు, పప్పులకాలు అవుతుంది. పెద్ద నెంబర్కి ఏం సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టుకోవాలి, -19. y = -19/19, 19 1 = 19 1 కట, -1 మిగిలి. ఈ y = -1ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు వస్తుంది 13 + 3 × -1 ప్లస్ ఇంటూ మైనస్ -3, 13 - 3 వచ్చేసి 10, 5 1 = 5 2, x = 2. దేర్ఫోర్ x = 2, y = -1. ఇగో ఇది ఆన్సరు, మీరు ఒక 2 టైమ్స్ చేస్తే అయిపోతుంది. సరేనా? ఇంకో మెథడ్ గిట్ అయిపోయిన కదా, ఎలిమినేషన్ మెథడ్, అది వెనకాల ఉంది. ఎలిమినేషన్ మెథడ్ ఏంది అంటే, ఏదైనా ఒక ఎక్స్నైనా వైనైనా మొత్తము 0 చేసేసుకోవాలి. ఇక్కడ ఏం చేసుకుందాం, ఇక్కడ 3x 2y ఉంది = 4 ఉంది, అక్కడ 5x - 3y = -13 ఉంది. ఆ -13 అవతలకి ఎలా కొట్టినా +13 అయింది. తర్వాత ఏం చేసుకున్నా అంటే సింబల్ చూసుకున్నా, -2y ఉంది, -3y ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసి మనకు 0 వచ్చేటట్టు రాసుకున్నాం. సో ఏం చేస్తా అంటే 2కి 3కి ఎల్సిఎం చేస్తే 6 వస్తుంది, ఎందుకంటే డిఫరెంట్ నెంబర్లు కాబట్టి. సో ఈడ 6 కావాలి, ఈడ 6 కావాలి. ఈడ 6 కావాలంటే ఏంది, ఈక్వేషన్ 1ని 3 తోటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లయింగ్ 3 ఆన్ బోత్ సైడ్ టు ఈక్వేషన్ 1. అరే వేడవుతుందిరో ఇది మళ్ళీ, అరే ఇట్లా మంచిగానే వస్తుంది కదా. ఇక ఇట్లనే వేసేస్తాం, ఈక్వేషన్ 1 రాస్తాం. సో 3 × 3x + 2y 2 దిక్కులో మల్టిప్లై చేయాలి. సరేనా? చేసినాక 3 3 = 9, 3 2 = 6 = 4 3 = 12. అంతే కదా, రాసేసినాం. ఈక్వేషన్ 3 వచ్చింది. ఈడ గిట మనకి 6 కావాలి కదా. సో ఇంటూ 2 చేసేస్తాం. మల్టిప్లై 2 విత్ ఈక్వేషన్ 2 ఆన్ బోత్ సైడ్ చేసినాం. సో 2 5 = 10 -6 = 26. ఈక్వేషన్ 4 వచ్చింది. ఇప్పుడు నేను 3ని 4ని యాడ్ చేస్తాను. చూడు, యాడ్ చేసేటప్పుడు సింబల్ చేంజ్ కావు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడే సింబల్ చేంజ్ అవుతుంది. యాడ్ కదా. సో 9 + 10 వచ్చేసి 19, +6y - 6y క్యాన్సిల్, 12 + 26 వచ్చేసి 38.
కొందరు స్టూడెంట్లు మొత్తం క్లారిటీ లేకుండా ఏం చేస్తారంటే ఒకటే ఈక్వేషన్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తారు. సో ఎడిషన్ అంటే ఏంటంటే సింబల్ అనేటివి చేంజ్ కావు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. సరేనా? ఇక్కడ నేను యాడింగ్ అని రాసిన, సో సింబల్ అనేది చేంజ్ కాదు. 19x = 38, 19 అక్కడ పంపిస్తే 38/19 అవుతుంది. 19 1 19 2 x = 2. ఈ సబ్స్టిట్యూట్ x = 2 ఇన్ ఏ ఈక్వేషన్లో వేసినా నీకు y వాల్యూ వస్తుంది. చూడు ఈడ గిట x = 2 y = -1 వచ్చింది, ఈడ గిట x = 2 y = -1 వచ్చింది. ఇదే మ్యాజిక్. ఒకవేళ నువ్వు వెరిఫై చేసుకోవాలన్నా ఈ ఎక్స్ని వైని ఈ రెండు ఈక్వేషన్లలో ఏమన్నా సబ్స్టిట్యూట్ చేయి, మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే ఈ గిడ్ ఇచ్చిన ఆన్సర్ వస్తుంది, 4 వస్తుంది. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనకి 9th వన్ ఏమి ఇచ్చిండు, చెక్ వెదర్ 328 ఈజ్ ద టర్మ్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఏపీ అన్నాడు. సో మనకి సిరీస్ ఇచ్చిండు, అందులో 328 అనే టర్మ్ ఉందా లేదా అని అడిగిండు. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఇచ్చిన సిరీస్ రాస్తాం, ఫస్ట్ టర్మ్ రాస్తాం, కామన్ డిఫరెన్స్ రాస్తాం, టర్మ్ 2 మైనస్ టర్మ్ 1 కదా రాసేసినాం. 7 - 3 ఎంత 4 రాసేసినాం. టు ఫైండ్ విచ్ టర్మ్ ఇస్ 328. సో an ఫార్ములా తీసుకుంటాం, a + n - 1 ఇంటూ d = 328 తీసుకుంటాం. సో ఫస్ట్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేసిన, కామన్ డిఫరెన్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ప్లస్ ఉన్నది అవతలకి పంపించాలి, మైనస్ అవుతుంది. సో 325 వచ్చింది, 325 / 4 చేసినాం, 81.25 వచ్చింది. అలాగే -1 అక్కడ పోతే +1 అవుతుంది, 82.25 అవుతుంది. కాకపోతే మనకి ఏంది ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ అనేది మనకి డెసిమల్లలో ఉండదు కాబట్టి ఆ 328 అనేది ఇచ్చిన సిరీస్లో ఉండదు అని రాస్తాం. సరేనా? సింపుల్గా ఉంటాయి, కాకపోతే నువ్వు ఒకసారి పాజ్ పెట్టుకొని చూసుకొని చేసేసుకోయి. ఆల్ ద బెస్ట్. ఇగో 3ది అయితే ఆల్రెడీ వీడియో ఉంది, సో అది రాయలేను. 11th వన్, secant θ = 13/5. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏమన్నాడు, cosecant θ + cot θ అన్నాడు. అంతే కదా, చూసుకుందాం. ఇచ్చిండు secant θ అంటే ఏం తెలుసు మనకి, కాస్కి ఉల్టా, కాస్ వచ్చేసి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఏంది హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ ఇచ్చేసిండు వాడు, గీడ ఇచ్చిండు కదా, బొమ్మ గీసిన, వాల్యూలు రాసిన. ఇదేంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హైపోటెన్యూస్ వచ్చేసి అడ్జసెంట్ + ఓపీపీ. అడ్జసెంట్ స్క్వేర్ ఎంత 5, ఓపీపీ ఎంత ఇవ్వలేడు. సో ఏబీ తీసుకున్నా, ఇగో ఇక్కడ ఏబీ తీసుకున్నా కదా. సో 13 స్క్వేర్ 169, 5 స్క్వేర్ 25 + ఏబీ స్క్వేర్ 25 అవతలకి పంపించిన, 169 - 25 144 అయింది. తిప్పి రాసుకున్నా అంతే, ఏవి ఇంటర్చేంజ్ చేయాలి, ఇట్లున్నదా అని ఇట్లా రాసుకున్నా, అంతే కదా. సో ఏబీ = √144 అయింది. √144 ఏంది అంటే 12 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏబీ వచ్చేసింది 12 రాసిన. తర్వాత ఏంది ఈ వాల్యూ కనుక్కోమన్నాడు కదా, అందుకని చెప్పి cosecant θ + cot θ రాసిన. సో cosecant θ ఫార్ములా వచ్చేసి హైపోటెన్యూస్ బై ఆపోజిట్, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఎందుకన్నా ఇది cot θ ఆల్రెడీ మనకి రేషియో తెలుసు కదా. సో tan θ అంటేనేమో ఆపోజిట్ బై అడ్జసెంట్, cot θ అంటేనేమో అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఒకసారి రాసిన, అవి ఇట్లనే యాడ్ చేసిన, 18 వచ్చింది. 6 3s 6 2s, నేను 3 టేబుల్ తోటి క్యాన్సిల్ చేసిన, నీకు ఏ టేబుల్ ఈజీ అనిపిస్తే అది చేసేసి. సరేనా? 3/2 వచ్చింది. లాస్ట్కి ఇట్లా కంప్లీట్గా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ 12th సొల్యూషన్ ఉంది కదా, క్వశ్చన్ గిట కావాలి కదా. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ బాయ్, వీళ్ళకి పని పాట లేదు ఇక. ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 60 degrees. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 వెన్ ద బాయ్ మూవ్ 10 meters అవే అన్నాడు. అవే అంటే దూరం, ఫ్రమ్ ద ఎర్లియర్ పాయింట్. వీడు ఏం చేసిండు ఒకడు, అబ్బాయి ఎవరో కాదు మనమే అనుకుందాం. ఫస్ట్ నేను ఏం చేసిన, ఇక్కడ కూర్చొని ఉన్నా, ఖాళీ ఏం చేయాలో తెలియక బిల్డింగ్ మీదకి చూసిన, యాంగిల్ వచ్చేసి 60 degrees అన్నాడు. దాని తర్వాత వీడికి 60లో కనిపిస్తే కొంచెం దగ్గర కనిపిస్తుంది కదా, కొంచెం దూరం పోయినా, ఎన్ని మీటర్స్ దూరం పోయినా, 10 meters దూరం పోయినా ఆడికి చూస్తే యాంగిల్ మారుతుంది. ఎప్పుడైతే ఈ పర్సన్ ఎవడైతున్నాడో ఆడ దగ్గరికి వస్తుంటే యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ మస్తు ఈడ తప్పు చేస్తారు, అంటే ఈడ 60 రాసుకొని ఈడ 30 రాస్తారు. సో అట్లా రాదు, ఏదైతే దగ్గర యాంగిల్ ఉంటుందో అదే పెద్ద యాంగిల్ ఉంటాయి. సరేనా? సో హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకున్నా, బీసీ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకున్నా, బీడీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ అంటే ఏంది బీసీ ప్లస్ సిడీ కదా, వీడి వరకు చేసేసినాం అయిపోయింది. సో ఇందులో ఎన్ని 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నాయి, ఏబిసి ఏబిడి తీసుకున్నాం. ఏబిసిలో ఏమేమి తీసుకున్నాం, ఏబిసిలో ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. సో tan 60 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ వచ్చేసి ఏబి, అడ్జసెంట్ వచ్చేసి బీసీ. వాల్యూస్ రాసుకున్నా, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు రాసుకొని ఈక్వేషన్ 1 పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏబిడి ఇట తీసుకోవాలి కదా, ఏబిడి అంటే మొత్తం ట్రయాంగిల్, ఆపోజిట్ అడ్జసెంట్. అడ్జసెంట్ ఈజ్ నథింగ్ బట్ బీసీ ప్లస్ సిడి. బీడీ వాల్యూ ఏమవుతుంది, బీసీ ప్లస్ ఈడ రాసినాను నేను మీకోసం, బీసీ ప్లస్ సిడి, బీడీ ఈక్వల్స్ టు బీసీ ప్లస్ సిడి. సరేనా? ఇక్కడ యాంగిల్ తీసుకో, ట్యాన్ ఏముంది యాంగిల్ ఆడ tan 30 ఉంది. సో tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 10. సో ఇది అక్కడ పోతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అవుతుంది. సో ఈ 2 ఈక్వేషన్లను ఈక్వేట్ చేస్తాం, వచ్చేస్తుంది. ఈ √3 అక్కడ పోతే డివైడెడ్ బై ఉన్నది అక్కడ పోతే ఇంటూ అవుతుంది, √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది, ఎక్స్ ఇంటూ 3. సో మనకేమొచ్చిందనా అంటే √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ ఇంటూ 3x ప్లస్ ఎక్స్ ఇక్కడ వస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. సో 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 10. 2 అక్కడ పంపిస్తే 10/2 అవుతుంది, 2 1 2 5 కట. ఇది అయిపోయినాక ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ తీసుకొని 1లనన్నా 2లనన్నా ఎత్తేసేయాలి. నేను 1లో ఎత్తేసేస్తా, ఈజీగా అయిపోతుందిగా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సబ్స్టిట్యూట్ ఇన్ 1, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ √3, అంతే కదా. √3 వాల్యూ వచ్చేసి 1.732. ఆ 2 ఇంటూ చేస్తే మనకి 8.660 వచ్చింది. ఇగో ఇక్కడ రాసిన మల్టిప్లికేషన్. సో ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 కదా. సో 3 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి, 0 వస్తే మనం దేకం. సో హైట్ ఆఫ్ ద టవర్ అని చెప్పి లాస్ట్కి ఇట్లా రాస్తే మనకు ఫుల్ వేస్తారు. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు సెట్ 3 అదే 6 మార్క్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన. అలా 13th 1 14th 1 చేయలే, ఎందుకంటే అవి మీకు ఆల్రెడీ వచ్చు, మన వీడియోలు గిట్ ఉన్నాయి. 15th 1 లేదు. 15th 1 ఏమన్నాడు, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ హూజ్ వాల్యూమ్ ఇచ్చిండు, హైట్ ఇచ్చిండు. ఇదైతే చాలా సింపుల్ ఉంటుంది. మనకు జస్ట్ ఇచ్చిన డేటా రాస్తాం, రేడియస్ నారే అనుకుంటాం, వాల్యూమ్ కదా, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ తెలవాలి. ఫార్ములా ఏంది, 1/3 πr²h. π అంటే 22/7, r² అంటే ఆరే, హెచ్ అంటే వాడు ఇచ్చిందిగా హైట్ 18. అది రాస్తా, 3 1s 3 6 క్యాన్సిల్ చేసేస్తా, ఎందుకంటే 3 టేబుల్లో 18 వస్తుంది కదా, చేసేసిన. సో ఇక్కడ ఏం చేసిన అంటే r² నేనే పెట్టిన, ఇంటూ ఉన్నది అక్కడ డివైడెడ్ బై అక్కడ పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. ఇంటూ ఉన్నది అక్కడ పోతే డివైడెడ్ బై అవుతుంది కదా. సో అదే రాసిన, డివైడెడ్ అక్కడ పోయింది 924 ఇంటూ 7 అయింది. తర్వాత 22 ఇంటూ 6 అనేది డివైడెడ్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేసినామంటే క్యాన్సిలేషన్ ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా చేసుకో. బాజు నేను డివిజన్ చేసుకున్నా చూసుకో. 924 డివైడెడ్ బై 6 రాసినాం, అయిపోయింది. ఎంత వచ్చింది మనకి, 154 వచ్చింది. 154 రాసేసిన. మళ్ళీ 154 22 మిగిలింది కదా, ఫస్ట్ 2 టేబుల్ తోటి క్యాన్సిల్ చేసిన. 2 11s 2 7s 14, 2 7s 14, 77 అంటే 11 1s 11 7s చేసేసినాం. క్యాన్సిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో 7 ఇంటూ 7 అయింది, 7² అయింది. సో r ఈజ్ ఈక్వల్స్ టు √7², స్క్వేర్ రూట్ క్యాన్సిల్, r ఈక్వల్స్ టు 7. రేడియస్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్ వచ్చేసింది. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లము. సరేనా? జస్ట్ నీకు ఈ ఫార్ములా గుర్తుకుంటే చాలు, ఇంకా క్యాన్సిలేషన్ వస్తే చాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక ఇలా ఈ 16th క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏడ టెక్స్ట్ బుక్లో లేదు, అటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో గిట్ట లేదు. బట్ ఇట్లా ఇచ్చినా కానీ మనం సాల్వ్ చేయాలి. ఎట్లా, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్, 2 పాయింట్లు ఇచ్చిండు, డివైడెడ్ బై -1,3 అని ఇచ్చిండు. ఇగో ఇది వేరే వాళ్ళ క్వశ్చన్ పేపర్, అక్కడ కింద అన్ని ఇగ్నోర్ చేసేసేది. సో ఏం చేద్దాం, ఇగో ఒక 2 పాయింట్లు ఏబి, ఒక పి పాయింట్ మధ్యలో ఉంటుంది. ఈ పి పాయింట్ అనేది ఏంది, మధ్యలో నుంచి డివైడ్ చేస్తుంది కాబట్టి నేను పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంటర్నల్లీ తీసుకున్నాం. సరేనా?
పి అనేది -1,3 mx2 ప్లస్ nx1. వాడు ఏమనుకోమన్నాడు, రేషియో అనుకోమన్నాడు కదా. ఇది మనం సాల్వ్ చేస్తే రేషియో వచ్చేస్తుంది. ఏ పాయింట్ ఏమో x1y1, బి పాయింట్ ఏమో x2y2. అవన్నీ సబ్స్టిట్యూట్ చేసింది అనుకో, m×3 ప్లస్ n ఇంటూ -2 బై m ప్లస్ n, m×-1 ప్లస్ n ఇంటూ 4 బై m ప్లస్ 1. సింప్లిఫై చేసుకో, 3 ఇంటూ m 3m ప్లస్ ఇంటూ -2n బై m ప్లస్ n. ఇది ఇట చేసేసినాం. తర్వాత ఈ సోది లైన్ రాయడం ఇంపార్టెంట్, సరేనా. మ్యాథ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి ఒక రిలేషన్ అనేది ఉంటుంది. సో రాయకుండా ఇది డైరెక్ట్ చేస్తే కనపని. ఈక్వేటింగ్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఆన్ బోత్ సైడ్ అని చెప్పి ఇది రాసేసి, సో ఇది ఇక్కడ నువ్వు ఈ రెండిట్లో ఏది సాల్వ్ చేసినా కానీ మనకు వచ్చే ఆన్సర్ m/n 1:4. ఇది గిట్ట చెప్తుంది చూడు, ఎందుకు ఆగమాగం. డివైడెడ్ బై అక్కడ పోతే ఇంటూ అవుతుంది. -1 ఇంటూ ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 3m - 2n. m వెమ్ము దిక్కు పంపి, n వెన్న దిక్కు పంపి. ఇక్కడ 3m పెద్దది ఉంది కదా పాజిటివ్, సో నేను m ఇక్కడ పంపించి n అక్కడ పంపిస్తాను. -2n అక్కడ పోతే +2n అవుతుంది. 3m ప్లస్ m వచ్చేసి 4m అవుతుంది. m/n వచ్చేసి 1/4 అయింది. m/n వచ్చేసి 1:4 అయింది. దోమలు గిట్ట బాగానే తిరుగుతున్నాయి. సో దేర్ ఫోర్ p ఆఫ్ -1,3 డివైడ్స్ ab in 1:4. ఈ పక్కని నువ్వు సాల్వ్ చేసుకున్నా సేమ్ వస్తుంది. ఇగో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాబబిలిటీది. 1 card is selected from a well shuffled deck of 52 cards. Find the probability of getting a red color card, face card, number card. ఇగో ఇంట్లో ఇది మొత్తం రావాలంటే మనకి ఏమేమి తెలవాలంటే, కార్డులు వచ్చేసి 52 ఉంటాయి. కలర్లతోటేమో 2 డివైడ్ అవుతాయి. ఒకటి బ్లాక్ కలరు, ఇంకోటి రెడ్ కలర్. 52/2 ఎంత? ఇది 26, ఇది 26 ఉంటుంది. షేప్స్ మీద వచ్చేసి 4 ఉంటాయి. ఏదేది గుండెకాయ, స్పేడు, డైమండ్, క్లబ్స్ అని 4 షేప్లు ఉంటాయి. తర్వాత నంబరింగ్ వచ్చేసి 2 to 10, JQKA. ఫేస్ కార్డ్స్ అంటే JQK. ఆ వీడియో సపరేట్గా ఉంటుంది చూడు, లేకపోతే ప్రాబ్లంలో మీకు ఏమేమి కావాలో చూడు. ఇప్పుడు మనకేం కావాలి, ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52 వస్తే రాసేసినాం. రెడ్ కలర్ కార్డ్ అన్నాడు. రెడ్ కలర్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఏమవుతుంది? n/n/s కదా. ఇగో ఇట్లా మనం రాసుకోవాలి. లెట్ E1 be the event of selecting a red color card అని చెప్పి number of favorable outcomes n/E1 equals to 26 రాసాం బై total number of outcomes that is n/s. సో 26/52, 26 1s are 26 2s are కట 1/2 వచ్చేసి. నెక్స్ట్ వన్ ఏంది? ఫేస్ కార్డ్ అన్నాడు. ఫేస్ కార్డులు అంటే ఏంది? జోకర్ గానికి ఫేస్ ఉంటుంది, క్వీన్కి ఫేస్ ఉంటుంది, కింగ్కి ఫేస్ ఉంటుంది. ఈ 3, సో 3 ఇంటూ మనకి 4 ఉంటాయి కదా, 4 షేప్స్ ఉంటాయి కదా, 4 చేస్తాం. 3 4s are 12. ప్రాబబిలిటీ ఎంత అవుతుంది అంటే సేమ్ మళ్ళీ అదే సోది రాయాలి. లెట్ E2 be the event of selecting a face card. Number of favorable outcomes equals to 3 into 4 12, 12/52 4 టేబుల్లో 4 3s are 4 13s are 3/13 వచ్చేస్తుంది. లాస్ట్కి నేను నంబర్ కార్డ్ కదా. ఈ నంబర్ కార్డ్ అనేది మనకి జిందగీలో ఎప్పుడు అడగలేడు, బట్ ఆ నంబర్ కార్డ్ ఏది ఇచ్చినా కానీ మనం రాయొచ్చు. 2 నుంచి 10 దాకా నంబరింగ్ రాయి, అవి 9 అవుతాయి. 9 into 4 రాస్తాం. 4 ఎందుకు రాసినామంటే ఈ 9 నంబర్స్ అనేటివి 4 షేప్స్లు ఉంటాయి. సో 9 4s are 36 రాసినాం. 36/52 చేస్తే ఇంత వచ్చింది. 4 9s are 4 13s are 9/13 ఈజ్ ద ఆన్సర్. ఇగో గింతే ఈజీగా ఉంటుంది, సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇగో ఈ 17th వన్ కొంచెం ఆగం ఉంటుంది, బట్ ట్రై టు లిజన్ స్టెప్ బై స్టెప్, సరేనా. ఇట్లా మనకు బొమ్మ ఇచ్చిండు. ఈడ చూడు, ఇది మొత్తం సర్కిల్ అయింది, ఒక ట్రయాంగిల్ అయింది. ఇది నేను మైనర్ సిగ్మెంట్ అని తీసుకుంటా, ఆర్క్ అని తీసుకుంటా, సరేనా. యాంగిల్ ఎంత ఇచ్చిండు? 90 ఇచ్చిండు, రాసిన. రేడియస్ ఇచ్చిండు, రాసినాం. రేడియస్ అంటే ఏంది? సెంటర్ నుంచి సర్కిల్కి ఏదో ఒక లైన్. 14 రాసినాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంది? πr². పై అంటే ఏంది? 22/7. ద వాల్యూ ఇస్ 3.14 ఇంటూ 14 ఇది మొత్తం నేను క్యాలిక్యులేటర్లో వేసిన, మీరు పక్కకు మల్టిప్లికేషన్ చేసుకోవాలి, సరేనా. 6 ఇంత వచ్చింది. తర్వాత ఏరియా ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఆర్క్ బై ఇది చేసినాం ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్. ఈ 2 సాల్వ్ చేసాం, మనకి ఇంత వచ్చింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గిట కనుక్కోవాలి కదా. ఇగో ఇక్కడ ట్రయాంగిల్ గిట ఉంది కదా, అది గిట చేస్తాం. a ఇంటూ b ఇంటూ సైన్. ఎక్స్ ఏంది అంటే ఇక్కడ యాంగిల్. ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చింది మనోడు అంటే 90 degrees అని ఇచ్చింది.
sin 90/2 అంటే sin 45, ద వాల్యూ ఈజ్ 1/√2. సో వాల్యూ ఎంత వచ్చింది? ఏరియా ఆఫ్ సిగ్మెంట్ వచ్చేసి ఏరియా ఆఫ్ ఆర్క్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మనకి ఈ యొక్క పీస్ కావాలి కదా, సో మొత్తంని మైనస్లు చేస్తాం మనం. ఈ పెద్ద ఆర్క్ ట్రయాంగిల్ మొత్తం చేస్తాం. సో ఇంత వస్తుంది. నన్ను అడిగితే ఈ ప్రాబ్లం చాయిస్కి వదిలేరి కొంచెం ఆగం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.